ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో బూత్ లెవెల్ అధికారుల ఆత్మహత్య ఘటనలపై సుప్రీంకోర్టు స్పందించింది. పని ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతుంటే అదనపు సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలకు సూచించింది. ఎస్ఐఆర్ను గడువులోపు పూర్తి చేయాలంటూ ఈసీ ఒత్తిడి తెస్తోందంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పని ఒత్తిడి కారణంగా బూత్ లెవెల్ అధికారులు కొందరు రాజీనామా చేయడంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. గడువులోపు పని పూర్తి కాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఎన్నికల సంఘం బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఈసీతో కలిసి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే పని ఒత్తిడి పెరిగినప్పుడు అదనపు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ ఏ అధికారైనా నా ఎస్ఐఆర్ నుంచి మినహాయింపు కోరితే ప్రత్యామ్నాయంగా వేరొకరిని నియమించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.